నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత అందరి చూపు హీరోయిన్ సమంతపైనే పడింది. ఎందుకంటే ఈ విషయంపై ఆమె ఎలాంటి పోస్ట్ చేస్తుందా, సోషల్ మీడియాలో లేదా బయట మీడియాతో దీని గురించి ఆమె ఏమైనా మాట్లాడుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ చైతన్య ఎంగేజ్మెంట్ గురించి సమంత ఎలాంటి పోస్టు చేయలేదు, బయట మీడియాతో కూడా మాట్లాడలేదు. తాజాగా ఇలాంటి సమయంలో సమంత గురించి మరొక వార్త ఇప్పుడు బీటౌన్ నుంచి టాలీవుడ్ వరకు తెగ వైరల్గా మారింది. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజీ నిడుమూరితో సమంత ప్రేమలో పడినట్టు బాలీవుడ్లోని ఓ ప్రముఖ మీడియా కథనంలో అయితే పేర్కొంది. బాలీవుడ్లో ఈ వార్త పెను వైరల్గా మారింది. అక్కడి నుంచి ఇక్కడ టాలీవుడ్కి కూడా ఈ వార్త పాకింది. ఇప్పుడు బాలీవుడ్ మీడియా నుంచి టాలీవుడ్ వరకు ఈ వార్త గురించి అందరూ చర్చించుకుంటున్నారు. సమంత ఏ మాయ చేసావే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసి వారి మనసు దోచుకుంది నటనతో. నాగచైతన్యతో ఆ మూవీ నుంచి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు తర్వాత. అయితే కొంతకాలానికి అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. లేటెస్ట్గా అయితే నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వివాహం చేసుకోబోతోంది జంట. అయితే విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది సమంత. ఆ వ్యాధి నుంచి ప్రస్తుతం కోలుకుంది. చైతన్య నిశ్చితార్థంపై సమంత ఏదో ఒక పోస్టు చేస్తుందని అభిమానులు, నెటిజన్లు భావించారు. కానీ వారి ఎంగేజ్మెంట్పై ఆమె ఎలాంటి పోస్టు చేయలేదు. ఇదంతా కాసేపు పక్కన పెడితే తాజాగా సమంతకు చెందిన ఈ న్యూస్ అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. సీటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించారు రాజ్ నిడుమూరు. ఆయనతో సమంత డేటింగ్ చేస్తోందని బాలీవుడ్లోని ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. ఈ కథనం పెను వైరల్గా మారింది బాలీవుడ్లో. ఈ డైరెక్టర్ గతంలో తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో కూడా సమంత నటించింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అది కాస్త ప్రేమకు దారితీసిందని ఈ కథనంలో అయితే పేర్కొంది ఆ మీడియా సంస్థ. ప్రస్తుతం సమంత డేటింగ్ రూమర్లు నేషనల్ వైడ్గా వైరల్గా మారాయి. ఈ రూమర్లపై ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ కూడా స్పందించలేదు. రాజ్కు గతంలోనే పెళ్ళయింది కూడా. సమంత డేటింగ్ రూమర్లు అయితే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వినిపిస్తున్నాయి. దీనిపై వారిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తారని కూడా అభిమానులు కూడా చూస్తూ ఉన్నారు. మొత్తానికి దాదాపు 2 రోజులకి ఈ వార్తలైతే పెద్ద బ్రేకింగ్ వార్తగా మారాయి.